నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలని లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలు కాదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. గురువారం సాయంత్రం కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలిసి విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మరోసారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు తొలుత పాకిస్తాన్ తెరలేపిందని మిశ్రీ పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ ఉగ్రమూకల దాడితో ఇది మొదలైందని తెలిపారు. అంతర్జాతీయ సమాజానికి దాయాది దేశం తప్పుడు సమాచారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. भारत की प्रतिक्रिया समान क्षेत्र में समान तीव्रता के साथ की गई। यह विश्वसनीय रूप से ज्ञात हुआ कि लाहौर में स्थित एक वायु रक्षा प्रणाली को निष्क्रिय कर दिया गया। Today morning, Indian Armed Forces targeted air defense radars and systems at a number of locations in Pakistan. Indian response has been in the same domain with the same intensity as Pakistan. It has been reliably learnt that an air defense system at Lahore has been neutralized. पाकिस्तान ने नियंत्रण रेखा पर आकरण गोलीबारी की तीव्रता बढ़ा दी है, जिसमें कुपवाड़ा, बारामूला, उरी, पुंछ, मेंढर और राजौरी क्षेत्रों में मोर्टार और भारी तोपखाने का इस्तेमाल किया जा रहा है। పహల్గాం దాడులకు తామే బాధ్యులమని టీఆర్ఎఫ్ 2 సార్లు ప్రకటించుకుందని, తమ దేశంలో ఉగ్రవాదులు లేరని పాక్ చెప్తోందని మిశ్రీ తెలిపారు. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని ఎన్నోసార్లు చెప్పామన్నారు. ఐక్యరాజ్య సమితిలో పహల్గాం ఉగ్రదాడి చర్చల్లో టీఆర్ఎఫ్ పాత్రను పాకిస్తాన్ వ్యతిరేకించింది అని చెప్పారు. అయితే దీనిపై తగిన ఆధారాల్ని ఐక్యరాజ్య సమితికి ఇప్పటికే అందించామని చెప్పారు. ఆ సంస్థ గురించి వివరించామన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేంద్రంగా ఉందనే విషయం ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైందని చెప్పారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఉగ్రవాదాన్ని వదులుకునేందుకు పాక్ ఇప్పటికీ కూడా సిద్ధంగా లేదని, ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయటం ఆ దేశంలో ఒక ఆచారంగా మారిందని మిశ్రీ మండిపడ్డారు. The funerals for the terrorists that were held yesterday, I think a lot of you have seen the reports and the coverage on media. If only civilians, if any civilians were killed in these attacks, I wonder what message this picture actually sends to all of you. This is a question that is worth asking. It's also odd that the funerals of civilians are carried out with the coffins being draped in Pakistani flags and state honors being accorded. As far as we are concerned, the individuals eliminated at these facilities were terrorists. Giving terrorist state funerals may be a practice in Pakistan. Doesn't seem to make much sense to us. ఆపరేషన్ సింధూర్లో సామాన్య పౌరులు చనిపోయారనే పాక్ ఆరోపణల్ని మిశ్రీ కొట్టిపారేశారు. ప్రార్థనా స్థలాలపై దాడి చేశాము అనేది కూడా అబద్ధమే అని ఆయన తెలిపారు. సిక్కుల్ని లక్ష్యంగా చేసుకుని కశ్మీర్లోని గురుద్వారాలపై పాక్ దాడులు చేస్తోందన్నారు. ఈ రోజు జరిగిన దాడుల్లో 3 సిక్కులు చనిపోయారన్నారు. సామాన్య పౌరులపై ఆ దేశం దాడులు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 16 మంది భారత పౌరులు చనిపోయారని చెప్పారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పాకిస్తాన్ మతం రంగు పులుముతోందని మిశ్రీ మండిపడ్డారు. సింధు జలాల ఒప్పందం విషయంలో కూడా పాక్ తప్పుడు ప్రచారమే చేస్తోందని చెప్పారు. 60 ఏళ్లుగా ఆ ఒప్పందాన్ని గౌరవించామని చెప్పారు. ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తున్నందువల్లే దాని అమలును నిలిపివేశామని మిశ్రీ చెప్పుకొచ్చారు. పాక్ ఎలాంటి చర్యలు తీసుకున్నా భారత్ గట్టిగానే సమాధానం చెప్తుంది అని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.